నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కర్ణాటక శాసనసభ్యులు పెద్దలు విద్వాన్ అధ్యక్ష గారు ఈ జిల్లా డిసిసి అధ్యక్ష పదవి నియామక పరిశీలకులుగా ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటు టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మరియు నిజామాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జి వలన మరుగూడ వెంకట్ గారు, అలాగే డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, నాతో పాటు విచ్చేసిన కార్యక్రమ రెడ్డి గారు, దర్శకులు అలాగే డాక్టర్ రవి గారు, సీనియర్ నాయకులు, మాజీ విభాగ అధ్యక్షులు చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర చైర్మన్ సామాజిక నాయకులు గారు, చైర్మన్ గౌడ్ గారు, వేదిక ముందున్న ప్రజలు, అలాగే మరియు నాగేశ్వర రెడ్డి గారు, మరి నాటి ఈ మీటింగ్ నేనే కదా అంటే నాగేశ్వర రెడ్డి గారు, వేదిక ముందున్న ప్రజలు, ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి డిసిసి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక అంశాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలకు పైబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి మరి జిల్లా కాంగ్రెస్ పదవి పోటీ చేస్తే ఆధారంగా ఉన్నదనేది దయచేసి గమనించాలని ఆలోచిస్తాం. 5 అనేది 19, 15 ఉన్నాయి, 25 5 కన్నా తక్కువ ఉండకూడదు అనేది మొదటి నిబంధన అనే మాట మీరు అర్థం చేసుకుంటారు. ఆ విధంగానే కొనసాగుతుందనే మాట చెప్తూ మార్గదర్శకాలను మార్చి మీ అభిప్రాయాలు తెలుసుకొని మీ ద్వారానే డిసిసి అధ్యక్షులు నియమించి మీ యొక్క కోరిక మేరకు మీ అభిప్రాయాల మేరకు జిల్లా అధ్యక్షుల నియామకం జరిగే ప్రక్రియలో సీనియర్ నాయకులు కర్ణాటక శాసనసభ్యులు అర్పణానికి మీ జిల్లా సంవత్సరం ప్రకటించిన మాట మరొకసారి గుర్తు చేస్తూ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అధ్యక్షులు ఎవరు ఒక్కైనా వారికి సహకరించి రాబోయే కాలంలో లోకల్ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్లైనా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి మీరందరూ తెలుసుకోవాలనే మాట తెలియపరుస్తూ మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన నిజామాబాద్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జగన్నాథల్లి, ఉత్పత్తి, మోపాల్, అదేవిధంగా నిజామాబాద్ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, గ్రామ పంచాయతీ అధ్యక్షులు, మండల కార్యవర్గం, ఈ మండలాల్లో ఉన్నటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్రాల సదస్సులు వీళ్ళందరూ కూడా ఈరోజు మీరందరూ కూడా మన ఢిల్లీకి పోవడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏఐసిసి నిర్ణయించినటువంటి ప్రక్రియ ద్వారా మరి జిల్లా అధ్యక్షులు ఎన్నుకోవడానికి ఒపీనియన్ పోదాం. ఈ కార్యక్రమానికి నాతో పాటు మన ఏఐసిసి అప్పటిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు, శివాజీ నగర్ హైదరాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి రిజ్వాన్ అహ్మద్ గారికి, అదేవిధంగా మరి తమ్ముడు వెంకట్ గారికి, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మోహన్ అన్న, రాజగోపాల్ కృష్ణ గారికి, మరి రవణ గారికి, మరి మన జిల్లా పెద్దలైనటువంటి కార్యక్రమ అమలాన్ గారికి, శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా ముఖ రంగారెడ్డి గారికి, బాగారెడ్డి గారికి, మరి కంచెడి గంగాధర్ గారికి, మన డిసిఎంఎల్ చైర్మన్ మాజీ సాయిరెడ్డి గారికి, భూమారెడ్డి గారికి, మరి మన మండల పార్టీ అధ్యక్షులు 4 మండలాలకు మండల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా ప్రాంతాల అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, సింగూరు చైర్మన్లకు, వీళ్ళందరూ కూడా తెలుసుకున్న మరి గ్రామాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, అదేవిధంగా లక్షపతి అంబేద్కర్ గారు, అదేవిధంగా మాట్లాడుతున్నాం. పాత పద్ధతిలో కాకుండా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని
నిజంగా టీచర్గా పెట్టుదానికి మా విద్యార్థులు అనుభవం రేపు ఢిల్లీలో కూడా నేను ఆర్థిక అమలు చేసే బదులు మరి రాహుల్ గాంధీ గారు చూసిన నేను మన రాష్ట్ర గుజరాత్లో ఒక సీనియర్ ఆ సీనియర్లో నియమించిన ఏంటంటే ట్యాంకర్ కానీ మన అభ్యర్థులు కానీ ఇంకేమైనా నామినేషన్స్ ఉంటే అది దిగ్గ స్థాయిలో ఒపీనియన్ తీసుకుని దిగ్గ స్థాయిలో వాళ్ళ ఒపీనియన్ అభిప్రాయం తీసుకుని చేయాలా మరి మనమే ఇక్కడ ఆఫీస్లో ప్రధానంగా ద్వారా అభ్యర్థులు మరియు ఓటీస్ అంతరాలను చుట్టూ మరి ప్రభుత్వానికి సహాయం కూడా ఇంకొక నలుగురిని పంపించి గత వారంలో చూస్తాను జిల్లానికి పెట్టుకున్నాను కాలుగా ఊళ్ళలో తర్వాత బోధనలో మీటింగ్ అయింది తర్వాత బాబు ఆంధ్ర ప్రభుత్వంలో మీటింగ్ అయింది నిన్న ఆంధ్రలో మీటింగ్ అయింది ఇవాళ మన నిజామాబాద్లో అవుతుంది వారు మరి ఇక్కడ వారంలో నిజంగా ఉంది మొత్తంలో ఈ మీటింగ్ అన్నిలో పర్యవేక్షిస్తూ ఒక రిపోర్ట్ తయారు చేస్తాం ఏపీకి కూడా కాబట్టి మీరందరూ నేను కోరుకున్నా కూడా మీరందరూ నిశ్చితంగా మరి రాజకీయ అమలు ఉన్నవాళ్ళు ఎవరైతే గంటలో ఉన్నారో అందరూ కాబట్టి పరిస్థితుల్లో ప్రయోజనం మీరందరూ కూడా ఇన్నేళ్ళుగా మనం అనుకుని ముఖ్యంగా మనలో కూడా వాళ్ళందరూ మాట్లాడడానికి అవకాశం ఇస్తాను చెప్పారు మన ముఖ్యంగా మొత్తం అందరూ మాట్లాడతారు ఈ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పారు ఇది పదార్థాన్ని నిలబడతాం కాంగ్రెస్ పార్టీలో పదార్థాలను మరి ఎట్లా వినియోగిస్తుందంటే వాళ్ళ దూరం నుంచి సంబంధ కార్యకర్తలు కూడా ఏ తీసుకొని మాట్లాడే పరిస్థితి ఈ అభిప్రాయం పర్యాటన తీసుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ ఎక్కడ ఎవరైతే పని చేస్తే నిరాకారం ఉన్న వాళ్ళలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మరి మా మాతృ పర్వతించినప్పుడు నేను బయట రాలేని పరిస్థితుల్లో కమిటీ చేశాను ఆ కమిటీ వల్ల అన్ని మండలాల్లో వచ్చి మనం క్యాబినెట్ సెలెక్షన్ మీరే చేసుకోండి మరి ఆఫీసులు పేరు ఇవ్వండి మీరు నిర్ణయించిన అభ్యర్థులు సెలెక్ట్ చేసుకోమని చెప్పి మనం ఒక ఆలోచన ప్రజాసభ సభ్యంగా ఆంధ్రలో 20 మండలాల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మన అధికార కాలంలో మరి ఇలా రోజు అర్థమవడం వల్ల మన ఎన్నికలు ఆగింది అంటే ప్రజాస్వామ్యం అంటే మరి దీంట్లో కారణాల్లో కూడా ఇంపార్టెన్స్ ఉంది ఆయన అభిప్రాయం కూడా పాల్గొని తీసుకోవడం వల్లనే ప్రతి ఒక్కరిని గౌరవించి మనం అందరిలో అభిప్రాయాలు ప్రకటించుకోవడం అనేది మనకు అది ఇంపార్టెంట్ అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కాబట్టి మనం ఈ అభిప్రాయం చెప్పడానికి అవకాశం వస్తుంది ఇవాళ రాబోయే కాలంలో జిల్లా ప్రజలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ మరో కమిటీలు గ్రామ కమిటీలు అన్ని జరుగుతాయి మీ మండల గ్రామంలో గ్రామ కమిటీలు మీటింగ్ పెట్టి అందరూ సంస్థలు జరుగుతారు అప్పుడు ఎట్లా మాటలు రిపోర్ట్ ఇస్తారు అక్కడ ఎవరు వచ్చినా మరి ఆఫీసులో పేరు రాష్ట్ర పరిస్థితి ఉండదు ఆ పరిస్థితి ఉంటే ఏదైనా పార్టీ ఉంటే మీరే ఇవాళ మనం 10 సంవత్సరాలు అధికారం వచ్చినాం మరి ఉన్న ఎవరికైతే ఎదుర్కొన్నాం మరి దాని పక్క ఇంకా ఎవరికి అందరూ అర్థం చేస్తారంటే కార్యకర్తలు అందరూ స్థానిక సంస్థలు ఎన్నికలు కావాలి మరి 200 మంది సర్పంచులు 200 మంది ఎంపీటీసీలు ఎంపీలు కంప్లీట్ అయ్యేవారు మనకి ప్రజలకు అవసరం ఉంటుంది మన మన ఏదైనా నష్టం చేస్తాం దీంట్లో ఉద్యోగులకు ఇవ్వాలని ఉద్దేశంతో మన కోర్టు ఏదైతే పదవి చేయాలని చెప్పి మన డిగ్రీ ప్రోగ్రామ్ సమాజంగా సర్వే చేసి మనం ఒక పగడ్బందీగా పార్టీ పరంగా రాజకీయ పరంగా తర్వాత అధికారులు కాంగ్రెస్ పరంగా మన ప్రభుత్వ పరంగా ఏం చేయాలని అనుభవిస్తూ మన కోర్టులో కొట్టాడుతున్నాం మళ్ళా హైకోర్టులో నిర్ణయించుకోవడం ఇలా కాకుండా తొందరగా నిర్ణయం తీసుకున్నారని చెప్పడం జరిగింది ఇవాళ మనకు సభలు వస్తారు మరి అందరూ బిజీ కూడా బిజీగా ఉన్నారు అయినా కానీ మరి తక్కువ టైంలోనే మరి నిన్ననే ఇంటిమేషన్ ఇచ్చినాం తర్వాత వాళ్ళందరూ కూడా ఇవాళ రావడం జరిగింది మీకు అందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మీరందరూ కూడా మీరే స్వేచ్ఛగా మీ అభిప్రాయం చెప్పండి మీరు కలిసి చెప్పిన వ్యక్తికే ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ ఇస్తారు జిల్లా ప్రెసిడెంట్ అంటే మామూలుగా మొదట్లోగా ఉండదు ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ యొక్క ప్రాధాన్యత ఈవెన్ వాళ్ళు చెప్పిన వాళ్ళకే తెల్లారి మరి జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ విధంగా కాబట్టి వాళ్ళ చాలా ఇంపార్టెంట్ ఈ మీటింగ్ ఇది మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ రాజకీయంగా కూడా మాట్లాడాలి ఇవాళ మనకు
గతంలోనే ఎన్నికలప్పుడు వాగ్దానం చేసాం మనం ఈ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ తెప్పిస్తామని చెప్పినాం. అందరము కష్టపడ్డాం. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నుండి మహేష్ అన్న గారి నుండి మేమందరం కూడా సీఎం గారిని కలిసినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం, చాలా కొట్లాడున్నాం. ఇవాళ మనకి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇవాళ నిన్న మళ్ళీ ఆ రోజు కూడా చెప్పినాం మన జిల్లాకు ఖచ్చితంగా వ్యవసాయ కళాశాల కావాలి. మన జిల్లా 5 కాన్స్టిట్యున్సీలు ఉన్నది మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. మన దగ్గర ఇండస్ట్రీస్ లేవు. మరి మనకు వ్యవసాయ కళాశాల కావాలని చెప్పి మనము మరి ప్రతిసారి ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడల్లా మరి ఈ మన అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చినప్పుడల్లా కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ పోయినాం. నేనే ఒక 5 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను. మీకు కావాలంటే ఒకసారి ఏమన్నారంటే రుద్రుల్లో పెడతాం, అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది, మరి అక్కడ ఇదంతా కొంచెం ఈకో సిస్టమ్ ఉంది, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మనకు తక్కువ ఖర్చులో అక్కడ కాలేజ్ పెడతామని చెప్తే మేము రుద్రుల్లో వద్దు, ఖచ్చితంగా మనకు నిజామాబాద్ రూరల్నే కావాలని చెప్పి ఆ రోజు మేము కొట్లాడడం జరిగింది. మీకు అందరూ కూడా మాట్లాడారు. అందరి కృషితో ఇవాళ మన పిసిసి అధ్యక్షుడు కృషితోని, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో కృషితోని, మళ్ళీ మేము మా కృషితో మీ అందరితో సహకారంతో ఇవాళ మన జిల్లాలో అగ్రికల్చర్ కాలేజీని కూడా మనం తెచ్చుకున్నాం. అది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇవాళ మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చినాయి, ఇవాళ మనకు అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇవాళ మనకు అన్ని విధాలుగా మన నిజామాబాద్ రూరల్ అన్నది ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది. అది దాని అందరూ కూడా మీరు గమనించండి. గతంలో ఏం జరగలే, 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మన తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు మన మెడికల్ కాలేజ్ వచ్చింది, మన బాసల్లో IIIT వచ్చింది, ఏది వచ్చినా కాంగ్రెస్ టైంలో వచ్చింది. ఇవాళ మళ్ళీ మనకు యూనివర్సిటీ అప్గ్రేడేషన్ కానీ, కొత్త కోర్సులు కానీ, ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ వచ్చిందంటే అది కాంగ్రెస్ అనేది సాధ్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ మనం బీసీ రిజర్వేషన్ అడుగుతూ ఉన్నాం, రేపు బంద్ అంటున్నారు. మన పార్టీ కూడా పూర్తిగా, ఎందుకంటే ఇనిషియేటివ్ తీసుకునేదే మనమే బిల్లు పెట్టాం అసెంబ్లీలో, మనమే కోర్టుకు పోయినాం, మనమే ఇలా కొట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మరి బీసీ సంఘాలు కొన్ని ఇవాళ అదే మరి బీసీల పక్షాన మేము పోరాటం చేస్తాము. మరి బంద్కు ఇవ్వండి, మన కాంగ్రెస్ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాం. రేపు జరగబోయే బీసీ బంద్ మనందరం కూడా పార్టిసిపేట్ చేసి మరి బంద్ను సక్సెస్ చేయాల్సిందిగా మీ అందరం కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇంకా ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మరి ఓటు చోరీ మీద ఒక పెద్ద ఉద్యమం తీస్తూ ఉన్నాడు మొత్తం భారతదేశంలో. ఇవాళ బీహార్లో అది పెద్ద ఇష్యూ అయింది. దగ్గర 6 లక్షల ఓట్లను తీసేసారు ఒక బీహార్లోనే. ఇవాళ మనం ట్రిపుల్ ఈఎస్ ఎన్నిక జరగబోతుంది, మన దగ్గర బై ఎలక్షన్. అక్కడ కూడా ఒక ఇంట్లో 45 ఓట్లు ఉన్నాయంట. అక్కడ చూస్తే మన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే బంగ్లా ఉన్నది కానీ ఎవరు లేరు అక్కడ. సో ఈ విధంగా ఓటు చోరీ కార్యక్రమం జరుగుతూ ఉంది దేశంలో. అన్యాయంగా మరి ప్రజలను మోసం చేసి ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళ అధికారం సంపాదించుకుంటారు. దాన్ని కూడా మనం ఎండగట్టడానికి మరి ఓటు చోరీ కార్యక్రమంలో ఖచ్చితంగా మనందరూ కూడా పార్టిసిపేట్ చేసి ప్రతి గ్రామం నుండి సంతకాలు సేకరణ చేసి మేము ఫామ్స్ పంపిస్తాం. మేము అందరూ కూడా సంతకాలు సేకరణ చేసి మాకు పార్టీ ఆఫీస్లో ఇవ్వండి దయచేసి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఈ ఒక కార్యక్రమాన్ని మనం తప్పకుండా పార్టీ పరంగా పెద్ద ఎత్తున సక్సెస్ చేసినప్పుడు అది ప్రజలలో పోతుంది. మరి ఈ ఓటు చోరీని మనము అడ్డుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా బీజేపీ వాళ్ళు నిన్న ఏం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు కూడా బంద్కు సహకారం చేస్తారండి. అరే మీ చేతిలో ఉన్న ప్రభుత్వం మీదే ఉన్నది. ఇలా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లేకుంటే ఇక ఈయన మన అరవింద్ గారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో కొట్లాడితే షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేయరా బీసీ రిజర్వేషన్? ఆడ కొట్లాడాలంటే ఈడ రోడ్డు మీద ఎక్కుతారండి. అంటే వాళ్ళ ద్వంద్వ వైఖరి మీరు చూడండి. అసెంబ్లీలో సపోర్ట్ చేశారు, పార్లమెంట్లో సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళకు బీసీల రిజర్వేషన్ ఇవ్వాలని ఉన్నట్ట లేనట్ట. మరి అది మనం నిరోధించాలి ప్రజలలో. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను మనం నిరోధించాలా. వాళ్ళు అడ్డుకుంటున్నట్టు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి విధానాలు మనం నిరోధించాల్సిన అవసరం ఉంది. మరి ఇంకా మనం ప్రజల పోవాలి. ఇప్పుడు రాబోయే 2-3 నెలలనే, ఇంకా తొందరగానే 2-3 నెలలు కూడా కాదు. ఇప్పుడు మన కోర్టు డిసిషన్ తీసుకుంటే తొందరగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మన లోకల్ బాడీ ఎలక్షన్ మళ్ళీ వస్తాయి. కాబట్టి మనం అన్నీ కూడా గ్రౌండ్ స్థాయిలో మరి వార్డు మెంబర్ కానుండి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మనం అన్నీ గెలుచుకునే అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భాన్ని వాడుకుంటూ మరి మీకు అందరూ కూడా ప్రజలలో యాక్టివ్గా ఉండండి, ప్రజలతో మమేకంగా అండి. తప్పకుండా ఆ రోజు చెప్తాను, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను నేను. మీకు ఎవరికైతే ప్రజలలో అందుబాటులో ఉన్నారో, ప్రజలలో పేరుతో ఎవరైతే గెలిచే వాళ్ళు ఉన్నారో
వాళ్ళకే తప్పకుండా టికెట్ ఇస్తాం, ఎవరైతే పార్టీకి పనిచేసినారో వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు మనకు రిజ్వాన్ గారు మాట్లాడతారు. వారి ఉపన్యాసం తర్వాత మరి మీకు అందరూ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వీలైతే ఒకవేళ ఇండివిజువల్గా మాట్లాడకపోయినా గ్రూప్ అయినా కానీ ఒక 2 నిమిషాలైనా మాట్లాడి మీతో ఇంటరాక్ట్ అవుతారు. వారు మరి అలా మన ఏఐసీసీ ఆధ్వర్యంలో వచ్చారు, మరి బెంగళూరు నుండి శివాజీనగర్ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆర్గనైజేషన్ నుండి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ ఆర్గనైజేషన్ గురించి మొత్తం ఆయనకు తెలుసు. కాబట్టి మీ అభిప్రాయాలు డెఫినెట్గా రికార్డ్ చేసుకొని మరి ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తారని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.